శాసనసభకు పంపించింది నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం. ఒక మావయ్య కాదు, రెండో మావయ్య. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య. బాలయ్య బాబు గారిని కూడా 2 సార్లు శాసనసభకి పంపించిన ఘనత ఈ హిందూపురం నియోజకవర్గాన్ని. వస్తున్నా బాలబాబు అంత స్పీడ్ కాదులే, నేను వస్తున్నా ఒక్క నిమిషం. హిందూపురం మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది. గతంలో హిందూపురం అంటే వెనుకబడిన నియోజకవర్గం. అలాంటిది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో హిందూపురాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం, సంక్షేమం కూడా చేశాం. ఆనాడు బాలబాబు గారు శాసనసభ్యుడిగా మన ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు